కోడలు పెట్టిన యూట్యూబ్ ఛానల్. హరిపూర్లో సోనం తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. సోనం తండ్రి రైల్వేలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేసేవారు. కాని అతనికి జూదం లాంటి చెడు అలవాటు ఉండేది. అందువల్లే సోనం తల్లి బట్టలు ఇస్త్రీ చేసి ఇంటి ఖర్చులకి సంపాదించాల్సి వచ్చేది. సోనం, మొబైల్ తర్వాత చూద్దువుగాని, పంతులుగారి ఇంటికి వెళ్ళి ఈ బట్టలు ఇచ్చిరా. ఇదిగో అమ్మా, ఈ వీడియో పూర్తిగా చూడగానే నేను వెళ్ళిస్తాను. వస్తున్నావా లేదా? లేదంటే వేడి వేడి ఇస్త్రీ పెట్టే నీ చేతి మీద పెట్టేస్తాను. రోజంతా యూట్యూబ్ చూస్తూనే ఉంటావు. అబ్బా, ఏంటి విషయం? దాన్నెందుకు తిడుతున్నావు? మీరేం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ మీరు సిగ్గు లేకుండా జూదంలో డబ్బులు దండగ చేయకుండా ఉంటే నేను ఈ ఇస్త్రీ పని చెయ్యాల్సిన అవసరమే ఉండేది కాదు. మీకు ఈ మాత్రం కనిపించట్లేదా? మన అమ్మాయి పెళ్ళిడుకి వచ్చింది. దాని పెళ్లికి ఏర్పాట్లు అన్నీ చేసుకోవాలి కదా. అబ్బా, అయిపోతుందిలే పెళ్లి. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? సోనం బట్టలు ఇవ్వడానికి పంతులుగారి ఇంటికి చేరుకుంటుంది. పంతులుగారి అబ్బాయి కౌశల్ అలవాట్లు మంచివి కావు. తను ఎప్పుడూ ఎలాగైనా సోనంని ఏడిపిద్దామనే చూసేవాడు. అరే సోనం, నీ తండ్రి ఈ వయసులో కూడా నీ చేత చాకిరీ చేస్తున్నాడు. ఒకవేళ తన దగ్గర నీ పెళ్లికి డబ్బులు లేకపోతే నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా నువ్వు. నీలాంటి లోఫర్ గాడిని అస్సలు పెళ్లి చేసుకోను. ఏమన్నావు నువ్వు? నన్ను లోఫరా? కౌశల్ తన స్నేహితుల ముందే సోనంని బోలెడన్ని మాటలు అంటాడు. అలాగే తన జడ కూడా లాగుతాడు. సోనం ఏడుస్తూ ఇంటికి వస్తుంది. తను విషయం మొత్తం తన తండ్రికి చెబుతుంది. ఆ పంతులు కొడుకి ఎంత ధైర్యం! ఇప్పుడే వాడి సంగతి చెప్తానుండు. సోనం తండ్రి కోపంగా కౌశల్ దగ్గరికి వెళ్లారు. ఆయన కౌశల్ని గట్టిగా చెంప మీద ఒక దెబ్బ కొడతారు. నా కూతురికి దూరంగా ఉండు. కౌశల్కి పిచ్చి కోపం వచ్చేస్తుంది. తను కొందరు జోదగాళ్లకి డబ్బులు ఇచ్చి ఇలా అంటాడు. ఆ సోనం వాళ్ళ బాబుని చంపి పారేయండిరా. ఆ రాత్రి సోనం వాళ్ల నాన్న జూదం ఆడుతున్నారు. అప్పుడు కొందరు జూదగాళ్లు అతనితో గొడవ పెట్టుకుంటారు. వాళ్లు సోనం వాళ్ల నాన్నగారి డబ్బులు మొత్తం లాక్కున్నారు. ఇక అతన్ని చెరువులో పడేసి ఆ ఊరి నుండి పారిపోయారు. మరుసటి రోజు ఊళ్ళో ఒక ఆవిడ సోనం వాళ్ల ఇంటికి వచ్చి తన తండ్రి శవం చెరువు దగ్గర పడి ఉందని చెప్పి సమాచారం అందిస్తుంది. సోనం ఇంకా సోనం తల్లి పరిగెత్తుకుంటూ చెరువు గట్టికి చేరుకుంటారు. అమ్మా, నాన్నగారిని ఖచ్చితంగా పంతులుగారి అబ్బాయి కౌశలే చంపించి ఉంటాడు. ఇక సోనం వాళ్ల అమ్మ బెంగ పెట్టుకుంటుంది. ఒకవేళ ఆ పంతులుగారి అబ్బాయి సోనంకి కూడా ఏమైనా హాని తలపెడతాడేమో అని. అందుకే ఆమె వేరే ఊళ్ళో ఒక అబ్బాయిని వెతికి సోనంకి వెంటనే పెళ్లి చేసేస్తుంది. పెళ్లైన తర్వాత సోనంకి తన భర్త విపిన్ తాగుబోతు అన్న విషయం తెలుస్తుంది. తను తరచూ ఊరి బయట కాలవ దగ్గర పడి దొరికేవాడు. సోనం ప్రతిరోజూ అతని ఇంటిదాకా తీసుకొని రావాల్సి వచ్చేది. విపిన్ ఇంటికి అస్సలు డబ్బులిచ్చేవాడు కాదు. ఒకరోజు సోనం అత్తగారు సోనంతో ఇలా అంది. అమ్మా కోడలా, నేనేమనుకున్నానంటే నా కొడుక్కి పెళ్లి చేస్తే వాడు మారిపోతాడు అని. కాని అలా జరగనే లేదు. ఇక నువ్వే ఇంటి ఖర్చుల కోసం ఏదో ఒకటి చేసి తీరాలి. సోనం యూట్యూబ్లో చిన్నప్పటినుండి వీడియోలు చూస్తూ ఉండేది. అందుకే తను అనుకుంది, నేనొక యూట్యూబ్ ఛానల్ పెడితే ఎలా ఉంటుంది. కానీ మొదట్లో అత్తా కోడళ్ల దగ్గర పెట్టుబడి పెట్టడానికి అస్సలు ఏమీ లేదు. అత్తయ్య, మన దగ్గర కేవలం ఒక మొబైల్ ఉంది. మనం అసలు ఏ ఛానల్ పెట్టాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మన ఇద్దరం వంటలు చేయడం, ఆవకాయ పెట్టడం నేర్పించవచ్చు. కానీ యూట్యూబ్లో ముందే ఈ వంటలు నేర్పించే బోలెడన్ని ఛానల్స్ ఉన్నాయి. ఉంటాయి, కానీ పల్లెటూరి వంటలు ఎవ్వరూ నేర్పించరు. మనం మన ఊరి పల్లెటూరి వంట అందరికీ వండడం నేర్పిద్దాం. సోనం తన మొదటి వీడియోలో అందరికీ బియ్యంతో పరవన్నం చేయడం నేర్పిస్తుంది. సోనం మొదటి వీడియోకి మంచి ఆదరణ వస్తుంది. అలాగే బోలెడంతమంది కామెంట్లు కూడా పెడతారు. ఇక మరి సోనం పూరి, బంగాళదుంప, కచోడి, దోశ, ఇడ్లీ, అలాగే బజార్లో ఆమె లడ్డూలు అన్నీ వీడియోలు తీసి తన ఛానల్లో పెడుతుంది. సోనం వంట చేస్తే తన అత్తగారు మొబైల్ పట్టుకుని వీడియోలు షూట్ చేసేది.
ఇంచుమించు 3-4 నెలలు ఏకదాటిగా కష్టపడ్డాక యూట్యూబ్ నుండి డబ్బులు రావడం మొదలవుతుంది. అత్తయ్యా, ఇవాళ యూట్యూబ్ నుండి $100 వచ్చాయి. కేవలం 100 రూపాయలేనా? ఎంతలా కష్టపడ్డాం? 100 రూపాయలు కాదు, $100. డాలర్ అమెరికా ద్రవ్యం. మన దేశంలో రూపాయిలాగా $100 అంటే 7,500తో సమానం, తెలిసిందా? యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చే ఆదాయంతో సోనం ఇంట్లో ఆర్థిక పరిస్థితి కాస్త సర్దుకుంటుంది. వాళ్ళు ఇద్దరూ ఒక కొత్త పొయ్యిని కొనుక్కుంటారు, అలాగే ఒక కెమెరా కూడా. ఒకరోజు సోనం పాలతో కోవా చేయడం నేర్పిస్తూ ఉండగా ఆ గిన్నె స్టవ్ మించి జారిపోతుంది. అప్పుడు ఆ వేడివేడిగా ఉన్న పాలు సోనం మీద పడిపోతాయి. సోనం అత్తగారు విపిన్ దగ్గరికి సాయం కోసం వెళ్తుంది. కాని విపిన్ ఎప్పటిలాగానే తాగి కాలువలో పడి ఉన్నాడు. ఆఖరికి సోనం అత్తగారు ఊళ్ళో ఒక అబ్బాయిని తీసుకొని ఇంటికి చేరుకుంటుంది. అలాగే అతని సహాయంతో సోనంని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. రోజూ సోనం తన భర్తని ఇంటికి తీసుకొచ్చేది. కానీ ఇవాళ సోనం హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అటు విపిన్ ఆ రాత్రి కాలువలోనే పడి ఉన్నాడు. విపిన్కి తెల్లారి స్పృహ వస్తుంది. ఇదేంటి, నేను ఈ కాలువలో ఉన్నానేంటి? ప్రతిరోజు నేను మంచం మీదే కదా లేస్తాను. నువ్వు చాలా నీచమైన మనిషివి. ప్రతిరోజు నీ భార్య నిన్ను మోసి తీసుకొచ్చేది. ఇవాళ పాపం తను ఆస్పత్రిలో ఉంది. తను కాలిపోయింది. నీ తల్లి నీ దగ్గరకే సాయం కోసం వచ్చింది. కాని నీకు అసలు తెలివి ఉంటేనే కదా. విపిన్కి తన మీద తనకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. తను పరుగెత్తుకుంటూ ఆస్పత్రికి చేరుకుంటాడు. సోనం మంచం మీద స్పృహ లేకుండా పడి ఉంటుంది. నన్ను క్షమించు సోనం, నేను నిన్ను అస్సలు పట్టించుకోనే లేదు. 2 రోజుల తర్వాత సోనంకి తెలివి వస్తుంది. నేను నా ప్రవర్తనకి బాగా సిగ్గుపడుతున్నాను. నేను తాగుడు మానేశాను. ఇక నేను కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు తీయడంలో నీకు సహాయం చేస్తాను. పోన్లేండి, నేను కాలిపోవడం ఇలా పనికొచ్చిందన్నమాట. కొన్నాళ్ల తర్వాత సోనంకి నయ్యమయ్యి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు సోనం, విపిన్ ఇంకా అత్తగారు ముగ్గురు కలిసి ఛానల్లో పనిచేస్తున్నారు. ఇక వాళ్లంతా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఒక ఊర్లో సోనియా అనే అమ్మాయి ఉంటూ ఉండేది. సోనియా తల్లి చాలా పేదరాలు. సోనియా తల్లి ఇంటింటికి వెళ్లి బట్టలు తీసుకొచ్చి వాటిని ఉతికి ఇస్త్రీ చేసి మళ్లీ తిరిగిచ్చేది. సోనియా కూడా తన తల్లికి సహాయం చేసేది. ఇక ఈ విధంగా వాళ్ళ ఇల్లు గడుస్తూ ఉండేది. సోనియాకి పాటలు పాడ్డం అంటే ప్రాణం. తను పని చేసేటప్పుడు కూడా రేడియోలో పాటలు వింటుండేది. ఇక తనకి టైం దొరికినప్పుడు తను కూడా పాటలు పాడ్డం మొదలుపెట్టేది. ఒకరోజు సోనియా తన తల్లితో ఇలా అనింది. అమ్మా, నాకొక స్మార్ట్ ఫోన్ కొనిపెట్టవా? నేను నా పాటని జనాలకి వినిపించాలనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు పెళ్లి చేయడానికి డబ్బులు పోగేయాలా వద్దా? నీకు స్మార్ట్ ఫోన్ కొనిపెట్టినా? నా దగ్గర స్మార్ట్ ఫోన్కి డబ్బులు లేవు. మరుసటి రోజు సోనియా తన ఫ్రెండ్ని అడిగి ఒక కుట్టు మిషన్ తీసుకొచ్చింది. ఇక బట్టలు కుట్టే పని కూడా మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే సోనియా దగ్గర బాగా డబ్బులు పోగయ్యాయి. వాటితో ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది. ఇక టిక్ టాక్ లో వీడియోలు చేయటం మొదలుపెట్టింది. ఒకరోజు సోనియా తల్లి ఇంటికి వచ్చేసరికి సోనియా టిక్ టాక్ లో వీడియోలు చేయటంలో బిజీగా ఉంది. నువ్విక్కడ పాటలు పాడుకుంటూ కూర్చున్నావా? ఈ బట్టలన్నీ ఎవరు ఇస్త్రీ చేస్తారు? నువ్వు ఈ పాటలు పాడటం మానేసాయి. రేపొద్దున్న నేను నీకొక అబ్బాయిని చూసొస్తాను. నాకప్పుడు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. మరి ఏం చేద్దామనుకుంటున్నావు? పాటలు పాడే అమ్మాయిగా ఉండిపోతావా ఏంటి? ఒకవేళ నీ వయసు దాటిపోతే మళ్ళీ నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. సోనియా తల్లి సోనియాకి పెళ్లి చేసేస్తుంది. అత్తవారింటికి వెళ్లి కూడా సోనియా టిక్ టాక్ వీడియోలు చేయటం మానలేదు. ఒకరోజు సోనియా మామగారు తన కొడుకుతో అంటాడు. రే, నీ పెళ్ళాం పాటలు పాడుతూ ఉంటుంది, టిక్ టాక్ లో వీడియోలు కూడా పెడుతుంది. మొత్తం ఊర్లో మన పరువు పోతోందిరా. కొత్త కోడలు ఎవరైనా ఇలాంటి పనులు చేయొచ్చా ఏంటి? నువ్వు తనని వెళ్ళి ఎందుకు మందలించో? నాన్నగారు, నాకు దీని గురించి ఏమీ తెలీదు. సరేలే, ఇప్పుడు తెలిసింది కదా. సోనియా భర్త వెళ్లి సోనియాతో ఇలా అంటాడు. ఇందాక నాన్నగారు చెప్తున్నారు, నువ్వు పాటలు పాడి టిక్ టాక్ లో వీడియోలు పెడుతున్నావంట. అవును, నేను చేస్తాను. నాకు చిన్నప్పటి నుండి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సరే గాని ఇరుగు పొరుగు వాళ్ల గురించి ఆలోచించు. నువ్విప్పుడు మా ఇంటి కోడలివి.
చూడండి, నేను ఏ విధంగా అయితే అన్నం తినడం, నీళ్లు తాగటం అవసరమో అదే విధంగా నాకు పాటలు పాడే అవసరం కూడా ఉంది. ఇది నా జీవితంలో ఒక భాగం లాంటిది. నేను సంగీతాన్ని నా జీవితం నుండి వేరు చెయ్యలేను. సోనియా మావగారు అనుకుంటారు తను ఇలా మాట వినదు అని. ఒకరోజు రాత్రి సోనియా నిద్రపోతూ ఉండగా సోనియా మామగారు సోనియా ఫోన్ని తీసుకుని ఊర్లో ఉన్న చెరువులో పడేసి వస్తారు. పొద్దున్న లేచాక సోనియాకి తన ఫోన్ ఎక్కడా కనిపించకపోయేసరికి ఏడవటం మొదలు పెడుతుంది. ఓరి భగవంతుడా, నా ఫోన్ ఎక్కడా కనిపించటం లేదు. నేను టిక్ టాక్ లో వీడియోలు ఎలా చెయ్యాలి? అరే అసలు ఎందుకు ఏడుస్తున్నావు? నాతో కలిసి పొలంలో పనులు చేయడానికి పదా. అయినా మన పొలం జమీందార్ గారి దగ్గర తనఖా పెట్టుంది. ఆ పొలాన్ని ఎలా విడిపించుకోవాలో అస్సలు తెలియటం లేదు. మరో దారి లేక సోనియా పొలం పనులకు వెళ్తుంది. ఒకరోజు టిక్ టాక్ కంపెనీ తరపు నుండి సోనియాకి ఒక పార్సల్ వస్తుంది. అందులో ఒక ఉత్తరం కూడా ఉంది. అందులో ఏం రాసిందంటే, టిక్ టాక్ లో మీకు 2 లక్షల ఫాలోవర్స్ అయిపోవడం వల్ల మీ పాటలు అందరికీ బాగా నచ్చుతున్నాయి. మేము మీకొక కొత్త ఫోన్ని గిఫ్ట్గా ఇస్తున్నాం. దయచేసి వీడియోలు చేస్తూ ఉండండి. తన కొత్త ఫోన్లో సోనియా మరిన్ని కొత్త వీడియోలు చేస్తుంది. ఇక మెల్లిమెల్లిగా ఒకరోజు ఏం జరిగిందంటే, తను మొత్తం టిక్ టాక్ లో అందరికన్నా పెద్ద స్టార్ అయిపోతుంది. అప్పుడే ఒక మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ తరపు నుండి సూటు బూటు వేసుకుని ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి ఇలా అంటాడు, సోనియా, మీ పాటలు జనాలందరికీ చాలా బాగా నచ్చుతాయి తెలుసా. నేను మీకు 20 లక్షల చెక్ ఇవ్వబోతున్నాను. మీరు మా కంపెనీకి ఒక పాట రికార్డు చేయండి. సోనియా ఆ డబ్బుని తన మామగారు ఇంకా భర్త చేతికిస్తుంది. అప్పుడు ఇలా అంటుంది, ఇప్పుడు మీరు మీ పొలాన్ని ఆ జమీందార్ నుండి హాయిగా విడిపించుకోవచ్చు. నన్ను క్షమించు తల్లి, నేను నీ టాలెంట్ని తెలుసుకోలేకపోయాను. దియా తయారు చేసిన మామిడి పళ్ల రసం గురించే గ్రామంలో అందరూ మాట్లాడుకుంటారు. దియాని పెళ్లిచూపులు చూసేందుకు మనోజ్ తన వాళ్లందరితో వెళ్లినప్పుడు కూడా దియా తన చేతులతో తయారు చేసిన మామిడి పళ్ల రసం అందరికీ ఇచ్చి వాళ్ల మనసులు గెలుచుకుంది. పెళ్లి జరిగిన తర్వాత దియా, మనోజులు తమ పెద్ద కుటుంబంతో కలిసి ఉంటుంటారు. మనోజ్ తల్లిదండ్రులు, 3 అన్నయ్యలు, ఇంకా వాళ్ల భార్యలు, పిల్లలు కలిసి మొత్తం 16 మంది వాళ్ల కుటుంబంలో ఉంటారు. ఒకరోజు కిచెన్లో పనిచేస్తున్న దియా దగ్గరికి ఆమె తోడుకోడళ్ళిద్దరూ వచ్చిలా అంటారు, ఇదిగో చిన్న కోడలా, నేను చెంపా కలిసి ఇప్పటి వరకు ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నాం. ఇప్పుడు నీ వంతొచ్చింది. అలాగే అక్క, నేను కూడా బాగా పనిచేస్తాను. చెప్పినంత మాత్రాన సరిపోదు, చేసి చూపించాలి. నిన్న రాత్రి గిన్నెలు కూడా ఇంకా నువ్వు కడగనేలేదు. ఏ పని కూడా సరిగా చేయడమే రాదు నీకు. అయ్యో, నేను మొత్తం గిన్నెలన్నీ రాత్రి కడిగేశాను. ఇవి మీరు రోజు ఉదయం పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెడతారు కదా, వాటి గిన్నెలు. అలాగా? దొంగతనం చేయడమే కాకుండా పోలీసులే దొంగలన్నట్టు నేను చెంప ఎప్పుడు కూడా గిన్నెలలా కడకుండా వదిలేసి వెళ్ళము. చెయ్యని తప్పుల్ని మా మీద రుద్దకు చెల్లమ్మా. అప్పుడే కిచెన్లోకి దియా అత్తగారు వస్తారు. ఏం జరిగింది? ఎందుకు మీరిద్దరూ అమాయకురాలు మీద అరుస్తున్నారు? ఎవరు అమాయకురాలు? తను పని తప్పించుకోవాలని చూస్తోంది, మీరేమో తనకు సపోర్ట్ చేస్తున్నారా? అత్తయ్య, మీ వయసు ఎక్కువ అయిపోయింది. లేకపోతే ఈ పనులన్నీ మేము మీతోనే చేయించేవాళ్ళం. అది చెప్పి నూతన్, చెంప కిచెన్లో నుంచి వెళ్ళిపోతారు. అత్తగారు బాధపడుతూ కిచెన్లోని ఒక మూల కూర్చుంటుంది. బాధపడుతున్న అత్తని చూసి దియా ఆమెతో ఇలా అంటుంది, అత్తయ్య, మీరేం బాధపడకండి. నేనిప్పుడే ఆ గిన్నెలన్నీ కడిగేస్తాను. అప్పటి వరకు మీరు చల్లని మామిడి పళ్ళ రసం తాగండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అత్తగారు మామిడి పళ్ల రసం చూడగానే సంతోషిస్తుంది. నిమిషాల్లోనే ఆ రసమంతా తాగేస్తుంది. నా అదృష్టం చూసావా? కోడలి రూపంలో నా ఇంటికి 2 దెయ్యాలొచ్చాయి. నా కొడుకుల్ని కూడా తమ కొంగుకు ముడి వేసేసుకున్నారు. ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుందో ఈ జీవితం నుండి? అది విని దియా చిన్నగా నవ్వుతూ తన తోడికోడళ్లకు కూడా మామిడి పళ్ల రసం తయారు చేస్తుంది. దెయ్యా, ఇప్పుడే కదమ్మా రసం చేశావు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం? ఇది స్పెషల్ మామిడి రసం, నూతన్, చెంప అక్కయ్యల కోసం. ఈ రోజు నుండి మీకు వాళ్ళ బాధలు తప్పిపోయాయనుకోండి. దియా తన తోడికోడళ్ల కోసం మామిడి పళ్ల రసం తీసుకుని వాళ్ల దగ్గరికెళ్తుంది. ఏవైంది? పని వదిలేసి మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? అది అక్క, మీ ఇద్దరి కోసం నేను మామిడి పళ్ళ రసం తెచ్చాను. నేను చాలా బాగా చేస్తాను. మీతో కూడా తాగించాలని అనుకున్నాను. సరేలే, ఎలాగూ వేడి చాలా ఎక్కువగా ఉంది. ఏది ఇలా ఇవ్వు. దియా వాళ్లకి మామిడి పళ్ల రసం కటోరీ ఇచ్చి వాళ్ల గది నుంచి వెళ్లిపోయి తలుపుల బయట చాటుగా నిలబడి ఇద్దరినీ చూస్తూ ఉంటుంది. నూతన్, చెంప మామిడి పళ్ల రసం తాగగానే ఇద్దరూ విచిత్రంగా డాన్స్ చేస్తూ ఉంటారు.
అలా చేస్తూనే హఠాత్తుగా ఇద్దరూ మామిడి పళ్ళుగా మారిపోతారు. పచ్చని రసంతో ఉన్న చిన్న చిన్న మామిడి పళ్ళు. దియా పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి ఆ 2 మామిడి పళ్ళను తీసుకుని కిచెన్లోకి వచ్చేస్తుంది. నూతన్ చెంప ఇద్దరూ చిన్న చిన్న మామిడి పళ్ళలాగా మారిపోతారు. పెద్ద పండు నూతనైతే చిన్న పండు చెంప. ఆ పళ్ల మీద వాళ్ల ఫోటోలు కనిపిస్తుంటాయి. వాళ్ళిద్దరి మాటలు కేవలం దియాకి మాత్రమే వినిపిస్తాయి. అయ్యో, మేమిలా ఎందుకు అయిపోయాము? మేము మామిడి పళ్ళలాగా ఎలా మారిపోయాము? మమ్మల్ని ఇలా ఎందుకు నువ్వు పండుగ మార్చేశావు దియా? నిన్ను వదిలిపెట్టను. నేను మళ్ళీ మనిషిగా మారాక నీ పని చెప్తాను. మీరు ఎప్పుడు బాగవుతారంటే మీరు బతికుండాలి కదా. అసలే వేసవికాలం. ఇంట్లో అందరికీ మామిడి పళ్ళ రసం కావాలి. ఎవరికి తెలుసు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని రసం చేసుకుని తాగేస్తారేమో. దియా నవ్వుతూ 2 పళ్ళు కిచెన్లో ఓ మూలను పెడుతుంది. తరువాత తన పనిలో పడిపోతుంది. కాసేపయ్యాక అత్తగారొచ్చి ఆ 2 మామిడి పళ్లను తీసుకుని బయటికి తీసుకెళ్లబోతూ ఉండగా దియా ఆమెని చూస్తుంది. అత్తయ్య, మీరు ఆ మామిడి పళ్ళను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంటి ముందరికి ఒక ఆవు వచ్చిందమ్మా, వాటికి తినిపిస్తాను. వాటిని ఇక్కడే ఉంచండి. నేను మీకు వేరే కూరగాయల ముక్కలు ఇస్తాను ఆవుకు తినిపించడానికి. నువ్వు చెప్పిందైతే చాలా బావుంటుందమ్మా, తీసుకున్రా. మధ్యాహ్నం అందరూ భోజనం చేసేందుకు కూర్చుంటారు. 2 కోడళ్ళు కనిపించరు. ఇద్దరూ ఎక్కడికి వెళ్లారా అని వాళ్ల భర్తలు అడుగుతారు. నాకు తెలీదు బావుగారు, వాళ్ళు నాకేమీ చెప్పలేదు. బహుశా మామిడి పళ్ళు తేవడానికి మార్కెట్కి వెళ్ళుంటారు. నేను చేసిన మామిడి పళ్ళ రసం తాగి చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పటి నుండి రోజంతా ఆ రసమే తాగుతామని చెప్పారు. అందరూ భోజనాలు పూర్తి చేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతారు. దియాకి కిచెన్లో నుండి ఆ 2 మామిడి పళ్ళు అరవడం వినిపిస్తుంది. దియా, ఏయ్ దియా, మమ్మల్ని బాగు చేయవా ప్లీజ్? ఇదిగో చెల్లెమ్మ, నువ్వేం చెప్పినా మేం వింటాము. ఈ రోజు నుండి ఇంట్లో ఉన్న పనంతా మేమిద్దరమే చేస్తాము. మమ్మల్ని మామూలుగా చేయవా ప్లీజ్? నీకు పుణ్యం ఉంటుంది. అయ్యో, ఇంకా నీతో మామిడి పళ్ళ రసమే చేయలేదు. అప్పుడే ఇలా ఏడుస్తున్నారు? ఆలోచించుకోండి. మిమ్మల్ని కట్ చేసి రసం చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో. నూతన్ చెంప ఇద్దరూ చాలాసార్లు దియాని క్షమించమని అడుగుతారు. వాళ్ళని చూస్తుంటే దియాకి కూడా జాలి వేస్తుంది. అప్పుడు దియా 2 చిటికల ఉప్పు వాళ్ల మీద చల్లి మళ్లీ వాళ్లని మనుషులుగా మారుస్తుంది. ఇద్దరూ పరిగెత్తుతూ కిచెన్లో నుంచి బయటికొచ్చి తమ భర్తల దగ్గరికి వెళ్లిపోతారు. నాకు ముందే తెలుసు వీళ్ళిలాగే చేస్తారని. తమ మొగుళ్ళ దగ్గరికి వెళ్లి నా గురించి చెప్తారిప్పుడు. అయినా నేనేమైనా తక్కువ తిన్నానా? నేను చేసిన మామిడి పళ్ళ రసంలో మ్యాజిక్ ఉంది. అది కేవలం మాటల వరకే కాదు, ముందు వీళ్ల మీద మ్యాజిక్ చేశాను. ఇప్పుడు వీళ్ల భర్తల మీద మ్యాజిక్ చూపిస్తాను. నూతన్ చెంప ఇద్దరూ ఏడుస్తూ తమ భర్తలతో మామిడి పళ్ళుగా మారిన కథని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే దియా మామిడి పళ్ళ రసం తీసుకుని వాళ్ల దగ్గరకొస్తుంది. దీని పళ్ళ రసం ఎవరు తాకండి, ఇది మాయలు మంత్రాలు చేస్తుంది. అవునండి, అక్క చెప్పేది నిజమే. ఇది ఇచ్చిన పళ్ళరసం తాగ్గానే మేము మామిడి పళ్ళుగా మారిపోయాం. 2 భర్తలు తమ భార్యలను చూస్తూ ఉంటారు. నూతన్ చెంప ఇద్దరూ పిచ్చివాళ్లయ్యారని వాళ్ల భర్తలు అనుకుంటారు. ఇద్దరూ దియా ఇచ్చిన మామిడి పళ్ళ రసం తీసుకుని తాగుతూ ఉంటారు. వద్దు, మీరిద్దరు కూడా మామిడి పళ్ళలాగా మారిపోతారు. ఓర్ దేవుడా, ఆ మామిడి రసం తాగకండి. తమ భర్తను కాపాడే తొందరలో నూతన్ చెంప ఇద్దరూ తమ భర్తల చేతుల్లోని కటోరీలను లాక్కుని వాళ్లే తాగేస్తారు. ఇక అది తాగుతూనే ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు మర్చిపోతారు. అది మేమిక్కడేం చేస్తున్నాము? అవును, మనం మన గదిలోనే కూర్చున్నాం కదా. నూతన్ చెంపాల భర్తలు బాగా తిట్టి నిజంగా మీకు పిచ్చి పట్టింది అని చెప్తారు. ఆ రోజు నుండి నూతన్ చెంపా ఇద్దరూ తమ అత్తగారిని దియాని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా చేస్తే వెంటనే దియా తన మ్యాజిక్ మామిడి పళ్ళ రసం తాగించి మామిడి పళ్ళుగా మార్చేసేది. ఇంట్లోని వాళ్ళెవ్వరూ వాళ్ల మాటల్ని నమ్మేవాళ్లు కాదు. వాళ్ళిద్దరినీ అందరూ పిచ్చివాళ్లలా చూసేవాళ్లు. చందన్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో హీరా కుటుంబం ఉండేది. హీరా ఇంట్లో అతని 2 కొడుకులు భువన్, మోహిత్, అతని తల్లి ఉండేవారు. హీరా భార్య లక్ష్మి అనారోగ్యంతో మంచాన పడుతుంది. హీరా పెళ్లికి ముందు పూజ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కాని హీరా తల్లి
హీరా పెళ్లి లక్ష్మితో జరిపిస్తుంది. హీరాకి లక్ష్మి మీద కాని తన కొడుకుల మీద కాని అంత ప్రేమ ఉండేది కాదు. హీరా, ఈరోజు సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు లక్ష్మికి మందులు తీసుకురావాలి. అమ్మా, నేను తీసుకురాలేను. నా జీతం మొత్తం నీ కోడలు లక్ష్మి మందులకే సరిపోతుంది. తృప్తిగా తినలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. అసలు నాకు తనని పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. ఇక నువ్వే నీ జబ్బుపడ్డ కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హీరా సాయంత్రం లక్ష్మికి మందులు తీసుకురాడు. కొద్ది రోజుల తర్వాత లక్ష్మి చనిపోతుంది. అప్పుడు హీరాకి తన పాత ప్రియురాలు పూజని పెళ్లి చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. మరోవైపు పూజ భర్త కూడా జబ్బుతో బాధపడుతుంటాడు. అందుకే పూజ కూడా తన భర్తని వదిలేస్తుంది. బాబూ హీరా, బాగా ఆలోచించుకుని రెండో పెళ్లి చేసుకోనన్నా. నీ ఇద్దరు కొడుకులు చాలా చిన్న పిల్లలు. కొత్త భార్య వస్తే వాళ్లను ఎలా చూసుకుంటుందో మనము చెప్పలేము. అబ్బా, నీ ఉపదేశాలు ఆపేయమ్మా. ఈసారి నేను నీ మాట అస్సలు వినదలుచుకోలేదు. హీరా పూజని రెండో పెళ్లి చేసుకుంటాడు. పూజ ఇంట్లోకి రాగానే హీరా తల్లికి పిల్లలకి చెడ్డ రోజులు మొదలవుతాయి. అది చలికాలం కావడంతో పూజ రాత్రిపూట ఇంటి తలుపులు మూసుకునేది. భువన్, మోహిత్లు తమ నానమ్మతో కలిసి బయట చలిలో పడుకోవాల్సి వచ్చేది. నానమ్మ, మనం ఇంటి లోపల ఎందుకు పడుకోవద్దు? రాత్రంతా చలిగా ఉంటుంది. మనకు నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. ఇంకా కొద్ది రోజులే నాన్నా. హోలీ పండుగ రాగానే చలికాలం అయిపోతుంది. ఆ తర్వాత మనం హాయిగా పడుకోవచ్చు. హోలీ పండుగ రాగానే అందరి ఇళ్లలో కజ్జికాయలు తయారు చేసుకుంటూ ఉంటారు. భువన్, మోహితుల సవతి తల్లి కూడా మంచి ఆవు నెయ్యితో కజ్జికాయలు చేస్తుంటుంది. కాని భువన్, మోహితులు కజ్జికాయలు తీసుకునేందుకు వెళ్తే పూజ వాళ్ల చేతుల మీద కర్రతో కొడుతుంది. రోగిష్టిదాని పిల్లలు, ఒక్క కజ్జికాయ కూడా ముట్టుకోవద్దు. ముట్టుకుంటే చేతులు విరక్కొడతాను. ఈ కజ్జికాయలు పండగ రోజు మా పుట్టింటికి పంపిస్తాను. పాపం భువన్, మోహిత్ కళ్ళు నిండా నీళ్లు నింపుకుని తమ నానమ్మ దగ్గరికి వెళ్లి ఏడుస్తారు. ఏడవకండి పిల్లలు, నేను మీకు కజ్జికాయలు చేసి పెడతాను. నానమ్మ వెళ్లి బాగా తెలిసిన ఒక దుకాణంలో కజ్జికాయలు చేసేందుకు అవసరమైన సామాన్లు అరువు మీద తెచ్చి కజ్జికాయలు చేస్తుంది. చివరికి కజ్జికాయలో నింపడానికి కజ్జికాయల మెషిన్ అవసరమవుతుంది. మోహిత్, లోపలికి వెళ్లి మిషన్ అడిగి తీసుకున్రా. మోహిత్ కజ్జికాయల మిషన్ తీసుకునేందుకు రాగానే అతని సవతి తల్లి బాగా తిడుతుంది. ఆ ముసల్ది సామానంతా ఎక్కడో తీసుకొచ్చింది కదా, మరి కజ్జికాయల మిషన్ నన్నెందుకు అడుగుతోంది? మిషన్ కూడా తనే తెచ్చుకోవచ్చు కదా. మోహిత్ వెళ్లి జరిగిందంతా నానమ్మకు చెప్తాడు. నానమ్మ, కొత్త మమ్మీ కజ్జికాయల మిషన్ ఇవ్వటం లేదు. ఏం పర్వాలేదు బాబూ, ఒక పాత కజ్జికాయల మిషన్ కబ్బోర్డ్లో పడుంటుంది. మనం దాన్ని వెళ్లి వెతుకుదాము. భువన్, మోహితులు నానమ్మతో కలిసి కబోర్డ్లో నుండి పాత కజ్జికాయల మిషన్ వెతికి పట్టుకుంటారు. హోలీ పండుగకి ఒకరోజు ముందు భువన్, మోహిత్ రాత్రంతా తమ నానమ్మతో కలిసి కజ్జికాయలు నింపి తయారు చేస్తారు. కజ్జికాయలు రెడీ. రేపొద్దున్నే మనం వీటిని తిందాం. ఉదయం భువన్, మోహితులు నిద్రలేచేసరికి నానమ్మ ఇంకా పడుకునే ఉంటుంది. మోహిత్, నానమ్మ తొందరగానే లేస్తుంది కదా, ఈరోజు ఇంకా ఎందుకు లేవలేదు? మోహిత్, భువన్లు నానమ్మని లేపేందుకు చాలా ప్రయత్నిస్తారు. కాని నానమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయి ఉంటుంది. హోలీ పండుగ తర్వాత హీరా కొద్ది రోజులు పని మీద సిటీకి వెళ్తాడు. అవకాశం చూసుకుని పూజ పుట్టింటి నుండి తన తమ్ముళ్లని పిలిపించి భువన్, మోహిత్లను ఇంట్లో నుండి వెళ్లగొడుతుంది. కొత్త మమ్మీ, మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టకు. మేం ఎక్కడికి వెళ్తాము? ఏం తింటాము? పూజ నానమ్మ చేసిన కజ్జికాయలు భువన్, మోహితులకు ఇచ్చి ఇలా అంటుంది. మీకు 3-4 రోజులు ఈ కజ్జికాయలు సరిపోతాయి. ఆ తర్వాత అడుక్కు తినండి, లేకపోతే దొంగతనం చేయండి. నాకేం సంబంధం లేదు. మోహిత్, భువన్లు ఆ కజ్జికాయలు తీసుకుని ఊరి నుండి వెళ్లిపోతారు. వాళ్లు ఒక చెట్టు కింద గుడిసె వేసుకుంటారు. మనకేదైనా పని దొరికేంత వరకు మనం ఈ కజ్జికాయలతోనే తీసుకోవాలి. మనం ప్రతిరోజు కజ్జికాయ తిందాం. భువన్, మోహితులు కజ్జికాయలను పళ్లతో కొరకగానే అవి విరగవు. ఏదో గట్టి వస్తువుని నోట్లో పెట్టుకున్నామని వాళ్లు అనుకుంటారు. ఈ కజ్జికాయ ఇంత గట్టిగా ఎలా అయిపోయింది? భువన్ ఎప్పుడైతే కజ్జికాయ మీద మైదాని తుడుస్తాడో
కజ్జికాయ లోపల ఉండాల్సిన మసాలా స్థానంలో బంగారం ఉంటుంది. భువన్, మోహిత్లు మిగతా కజ్జికాయల మీద కూడా మైదా తీసేస్తారు. అన్ని కజ్జికాయల్లో బంగారం ఉంటుంది. బహుశా నానమ్మ చనిపోతూ మనకి తన ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళి ఉంటుంది. నాకు ఏమనిపిస్తుందంటే నానమ్మ మనతో పాత కజ్జికాయల మిషన్ వెతికించింది కదా, దానికి ఏదో మహిమ ఉందని. ఆ మిషన్ ఇంట్లోనే పడి ఉంటుంది. మనం వెళ్ళి ఆ మిషన్ని వాపస్ తెచ్చుకోవాలి. మోహిత్, భువన్లు తమ ఇంటికి వెళ్తారు. కొత్త మమ్మీ, మేమిక్కడ ఉండడానికి రాలేదు. మాకు మా నానమ్మ చివరి గుర్తుగా ఆమె వాడిన కజ్జికాయల మిషన్ కావాలి. పూజ ఆ మిషన్ తీసుకొచ్చి మోహిత్, భువన్ల ముందు పడేస్తుంది. తీసుకోండి, మీ నానమ్మ గుర్తుగా దీన్ని తీసుకుని వెళ్ళండి. మోహిత్, భువన్లు ఆ మిషన్తో మరిన్ని కజ్జికాయలు తయారు చేస్తారు. వాటిలో నుండి వచ్చిన బంగారం అమ్ముకుని చాలా తొందరలోనే గ్రామంలో అందరికన్నా ధనవంతులవుతారు. మరోవైపు హీరాకి సిటీల్లో తాగుడు అలవాటు అవుతుంది. ఊరికి తిరిగి వచ్చేసరికి అతని పరిస్థితి దిగజారిపోతుంది. ఇంట్లోని సామాను, పూజ నగలు అమ్మి మొత్తం డబ్బంతా పాడు చేస్తాడు. తర్వాత అనారోగ్యానికి గురయ్యి మంచాన పడతాడు. ఈయన జబ్బు చేసి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఇతనితోనే ఉంటే ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ మోహిత్, భువన్లు ఇద్దరూ కూడా చాలా తెలివిగా బంగారం ఇచ్చే మిషన్ని నా దగ్గర నుండి తీసుకుని వెళ్లారు. ఇప్పుడు బంగారం అమ్ముకుంటూ గొప్ప ధనవంతులైపోయారు. ఇప్పుడు నేను కూడా నా తెలివి చూపిస్తాను. ఎలాంటి పాఠం చెప్తానంటే ఇద్దరూ మంచినీళ్లు కూడా అడగొద్దు. పూజ ఆవు నెయ్యితో కజ్జికాయలు తయారుచేసి వాటిల్లో విషం కలుపుతుంది. మంచి వాసన వస్తూ చూసేందుకు అందంగా కనిపిస్తున్న ఆ విషపు కజ్జికాయలు తీసుకుని పూజ మోహిత్, భువన్ల దగ్గరికి వెళ్తుంది. భువన్, మోహిత్, ఇప్పుడు మీరిద్దరూ చాలా పెద్దవాళ్ళైపోయారు. ఎప్పుడైనా మీ పేద అమ్మానాన్నల్ని కూడా గుర్తు తెచ్చుకోండి. సంవత్సరం కావస్తోంది. ఈసారి హోలీ పండక్కి ఎందుకో తెలియదు కానీ నాకు మీరిద్దరూ ఇంకా మీ నానమ్మ బాగా గుర్తొస్తున్నారు. నేను మీ నాన్న కలిసి ఆవు నెయ్యితో మంచి కజ్జికాయలు చేశాము. మా బీదవాళ్ల తరపున ఈ చిన్న కానుకని తీసుకోండి. మోహిత్, భువన్లు తమ సవతి తల్లి అలా తీయగా మాట్లాడ్డం చూసి అర్థం చేసుకుంటారు. అందులో ఏదో మోసం ఉంది అని. అమ్మా, మీరు చేసిన కజ్జికాయలు మేము తప్పకుండా తింటాము. కానీ ముందు మీరు చేసిన ఒక కజ్జికాయ తిని చూపించండి. నేను ఇంట్లోనే తినొచ్చాను. అయినా ఇప్పుడు తిని నేనేం చేస్తాను? లేదమ్మా, మీరు కనీసం ఒక్క కజ్జికాయనా మా చేతులతో తినక తప్పదు. తను ఒక్క కజ్జికాయ కూడా తినకపోతే మోహిత్, భువన్లు తను తీసుకొచ్చిన కజ్జికాయలు తినరు అని వాళ్లని నమ్మించడం కోసం ఒక్క కజ్జికాయని మింగకుండా నోట్లోనే ఉంచుదామని ఇంట్లో నుండి బయటికి వెళ్లగానే దాన్ని ఉమ్మేద్దామని అనుకుంటుంది. కాని పూజ కజ్జికాయ తినగానే ఆమెకు బాగా దగ్గు వస్తుంది. కజ్జికాయ వెళ్లి గొంతులో అడ్డం పడుతుంది. దగ్గి దగ్గి పూజ పరిస్థితి దారుణంగా అయిపోతుంది. మోహిత్ పూజ చేత మంచినీళ్లు తాగిస్తాడు. విషం కలిపిన కజ్జికాయ కడుపులోకి వెళ్లగానే పూజ చనిపోతుంది.